పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఎంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించి ఆ రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిల గాయలనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించటం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన, అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంపూడి మండలంలో అలాగే రెంటచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ ఒక పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ, గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది. ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు. ఆవిడ ఎవరిని కూడా చెదరగొట్టరు. మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీ చార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ, ఓటర్స్ని కానీ కర్రలతో, రాడ్డులతో తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీసు అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్, గాల్లో కాల్పులు కానీ, లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మూకల్ని, విధ్వంసం చేస్తున్న మూకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు. చెయ్యకపోగా అక్కడ యాక్షన్ ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదవదు, కేసు ఉండదు, అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద.